Hello aspirants, welcome to Rao's Competitive Academy's exclusive channel for SSC Banking and RRB. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఫేజ్ 12 నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఫస్ట్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ కొత్త వెబ్సైట్ ఏదైతే ఉందో ssc.gov.in అనే వెబ్సైట్లో మనకి ఓటీఆర్ ఎలా చేసుకోవాలి అనే దానిపైన ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్లీ ఇక్కడ ఇది కొత్త వెబ్సైట్ కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ చేసుకోవాల్సింది మనం రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఓటీఆర్ అంటున్నామో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఫేజ్ 12 అనే దానికి అప్లై చేసుకుంటాం. సో చూద్దాం. ఫస్ట్లీ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ నౌ అనే దానిపైన ట్యాప్ చేస్తే ఈ వెబ్సైట్లో మనకి టోటల్గా ఇంటర్ఫేస్లో ఇలా 4 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేషన్, నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్. సో ఇది ఓటీఆర్లో ప్రాసెస్ మాత్రమే. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫేజ్ 12కి సంబంధించి యాక్చువల్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూద్దాం ఒక్కొక్క ఫేజ్ అనేది ఎలా ఉంటుందో. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్. You have to click on continue. సో ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీరు ఇవ్వాల్సినవి ఆధార్ కార్డ్ అండ్ దెన్ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్, సంథింగ్ లైక్ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ దెన్ 10th క్లాస్లో మాట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ నేమ్, అలాగే ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి చేంజ్ చేసుకున్న నేమ్, జెండర్, ఇలా బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఫాదర్స్ నేమ్ అండ్ దెన్ మదర్స్ నేమ్ అండ్ 10th క్లాస్ ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్ అనేది ఉంటుంది. అండ్ దెన్ అలాగే 10th క్లాస్లో రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ దెన్ మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో పర్సనల్ డీటెయిల్స్ అనే దాంట్లో టోటల్గా 14 డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఇవ్వాల్సినవి మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా యాడ్ చేస్తున్నాయి. సో చూద్దాం. ఫస్ట్ స్టెప్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ట్యాప్ చేస్తే మీకు ఇలా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, పర్సనల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ అని. ఇది ఓకే చేసినట్లయితే మీరు సెకండ్ పేజ్ ఏదైతే ఉందో మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని బేస్ చేసుకుని సెకండ్ స్టెప్కి కంటిన్యూ అవుతాం. ఏదైతే పాస్వర్డ్ క్రియేషన్ అని ఉందో ఆ పాస్వర్డ్ క్రియేషన్ అనే స్టెప్కి మూవ్ అవుతున్నాం. సో కంటిన్యూ ట్యాప్ చేయాలి ఇక్కడ. సో కంటిన్యూ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అయిందో అదే సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు మెయిల్కి కూడా వస్తుంది. అండ్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మీకు పాస్వర్డ్ కూడా మెయిల్కే వస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేసి మీరు క్యాప్చా ఇచ్చి సో అప్పుడు సైన్ ఇన్ అయ్యి నెక్స్ట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఇచ్చిన తర్వాత మీరు ఈ పేజ్కి అనేది రిడైరెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఏదైతే ఇక్కడ మీరు ఓల్డ్ పాస్వర్డ్ ప్రీవియస్ వెబ్సైట్లో ఉన్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ దెన్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. న్యూ పాస్వర్డ్కి సంబంధించి కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. సో పేజ్ అయితే ఇలా ఉంటుంది. సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో పాస్వర్డ్ క్రియేషన్ పేజ్ ఇది. ఓకే,
సో ఇక్కడ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో పాస్వర్డ్ క్రియేషన్ దగ్గర మనకి ఓల్డ్ పాస్వర్డ్ అనగానే, ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఏంటి అంటే మనకి మెయిల్లో ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు వచ్చిందో అదే మనకి ఓల్డ్ పాస్వర్డ్ అవుతుంది. అండ్ న్యూ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఇది చేసిన తర్వాత ఇలా సెకండ్ స్టెప్ కూడా సక్సెస్ అని వస్తుంది. ఇది ఓకే చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతాం, విచ్ ఇస్ అడిషనల్ డీటెయిల్స్. అండ్ ప్రతి స్టెప్కి ముందు కూడా మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో అది మాత్రం ఇస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ అనేది మనం కొత్తగా ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసామో ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఇస్తాం, థర్డ్ స్టెప్ అడిషనల్ డీటెయిల్స్ కి వెళ్లే ముందు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో ఈ పేజ్ ఏదైతే ఉందో అడిషనల్ డీటెయిల్స్ కి వెళ్లే ముందు మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు కొత్తగా క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చిన తర్వాత ఇప్పుడు లాగిన్ అవుతాం మనం. ఇక్కడ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది.